నమస్తే ఎవ్రీవన్, ఈరోజు అయితే మనము టొమాటో ఎర్ర కారం ఎలా చేయాలో రెసిపీ చూద్దాము. టొమాటో కారం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఈ కారం అయితే దోశ, ఇడ్లీ, ఊతప్పం, ఉప్మా, పొంగనాలు, పెసరట్టు అండ్ ఈవినింగ్ స్నాక్స్ అయిన బోండాలు, బజ్జీ, సమోసాకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందండి. ఒకసారి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే దాదాపు 20 days వరకు వాడచ్చండి, ఏం పాడవదు. ఇంకా ఆలస్యం ఎందుకు, కమాన్ లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సీ జార్ లో 1 కప్పు ఎండుమిరపకాయలు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కల్లుపు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బిగ్ సైజ్ ఆనియన్ అయితే 1, స్మాల్ సైజ్ అయితే 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేయండి. 30 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి. కొంచెం కొత్తిమీర. కొంతమంది అయితే ఈ కారం కోసము ఎండుమిరపకాయలను నీళ్ళలో నానబెట్టి యాడ్ చేస్తారండి. నేనైతే అలా చేయలేదు, డైరెక్టే యాడ్ చేశాను. మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. కట్ చేసి పెట్టుకున్న 6 టమోటోలను కూడా ఇందులో యాడ్ చేయండి. టమోటోలు, ఎండుమిరపకాయలు కనుక ఎర్రగా ఉంటే కారము చాలా కలర్ఫుల్గా రెడ్గా ఉంటుందండి చూడ్డానికి. నానబెట్టిన పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయండి. చూడండి ఎంత బాగుందో కారము. యాక్చువల్లీ ఇది డైరెక్ట్గా కూడా వాడచ్చు, బట్ మనం చాలా రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి పోపు పెట్టి కాసేపు దీన్ని ఉడకనిచ్చామంటే 20 days వరకు చాలా బాగుంటుందండి, ఏమీ స్పాయిల్ కాకుండా. సో బాండలు వేడయ్యాక ఆయిల్ యాడ్ చేసి అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు చిటిపట్లాడిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కారము, అది యాడ్ చేసి బాగా ఇందులో ఉన్న నీరు ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వండి. జాబ్కి వెళ్ళే లేడీస్, బిజీగా ఉండేవాళ్ళు, పిల్లల్ని స్కూల్కి పంపించే మదర్స్కి అయితే హ్యాపీ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వాడుకోవచ్చు. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఈ స్టేజ్లో ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోవడమే అండి. ఈ కారంతో అయితే ఎగ్ దోశ, మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దోశ అయితే నేను రాగి బ్యాటర్తో చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో ఈ బ్యాటర్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. స్ప్రెడ్ చేసిన దోశ బ్యాటర్లో ఎగ్ బ్రేక్ చేసేసాం కదా, అందులోనే టమోటా ఎర్రకారంని కూడా యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేసి కాసేపు ఉంచి ఫ్లిప్ చేయండి. అంతేనండి, ఎగ్ కారం దోశ రెడీ. ఇది చాలా చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మసాలా దోశకైతే నార్మల్ దోశ వేసుకొని దానిపైన ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టమాటో కారంని యాడ్ చేసి స్ప్రెడ్ చేయాలి. ఇంతే అండి, ఇలా రోల్ చేసుకుంటే మసాలా దోశ రెడీ అయిపోతుంది. కావాలంటే ఇందులో మీరు ఆలు ఫ్రై కూడా యాడ్ చేయొచ్చు. ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా ఎమ్మీగా, టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.